హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం బెల్లం పొంగలి ప్రిపేర్ చేసుకుందామండి. బెల్లం పొంగలి అందరికీ తెలిసిందే, కానీ ఇదేంటంటే మనం గుళ్ళో వెళ్ళినప్పుడు గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, అక్కడ మంచి స్మెల్ ఇంకా టేస్ట్ ఇంకా చాలా నచ్చుతుంది మనకు. ఈరోజు మనం అచ్చం అలాగే ప్రిపేర్ చేసేసుకుందాము. ఈరోజు ఇంకా మాకు స్పెషల్ ఏంటంటే మాదైతే తిరుపతి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మేము తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇది సంబంధించింది కాబట్టి మేము కూడా పూజ చేసుకుంటాము కంపల్సరీ. ఈరోజు ఇలా స్పెషల్ అని చెప్పేసి నేను కూడా దేవుడికి ఇలా బెల్లం పొంగలి నైవేద్యంగా ప్రిపేర్ చేసి పెట్టాను. ఫస్ట్ ఇలాగా ప్రెషర్ కుక్కర్లో చేసేసుకున్నాను నేనైతే. ఇలా కొంచెం నెయ్యి వేసేసుకొని ద్రాక్ష అలాగే జీడిపప్పు వేసేసుకొని ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసేసుకొని పక్క తీసేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ని పెసరపప్పుని ముందే నానబెట్టుకున్నాను. నేను ఏంటంటే ఒకటి చేస్తానండి, ఎవ్రీ మంత్ చేస్తాను. ఫస్ట్ రైస్ బ్యాగ్ తెచ్చినప్పుడు అందులో నుంచి కొంచెం పక్కన చేసుకొని ఫస్ట్ ఇలా ప్రసాదంగా ప్రిపేర్ చేసేసి దేవుడు పెడతాను. అలా పెడితే మంచిదని చెప్పేసి చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఎవ్రీ మంత్ రైస్ బ్యాగ్ తెచ్చినప్పుడు నేను అలా ప్రిపేర్ చేసి పెడతాను అనమాట. లక్కీగా నేను ఈరోజు నా రైస్ బ్యాగ్ తెచ్చేసి ఇంక ఈరోజు ఇలా స్పెషల్ రెండు అలా కలిసి వచ్చేసింది. ఫస్ట్ ఇలాగా రైస్ని పెసరపప్పుని నెయ్యిలో ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని రైస్కి తగ్గ క్వాంటిటీ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది స్పెషల్ ఎందుకు అని చెప్పానంటే, మీరు ఇది చూసారా, ఈ స్పైసీని మనం బిర్యానీలో వేస్తాము, కానీ ఇందులో వేసి చూడండి, అసలు ఆ స్మెల్ అనేది అసలు మామూలుగా ఉండదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మన క్వాంటిటీకి తగ్గ కొంచెం కొంచెం వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చకర్పూరం, జాజికాయ, అనాస పువ్వు మీకు ఇంతకు ముందే చెప్పాను, తగ్గ క్వాంటిటీకి సరిపడా వేసుకోండి. ఎక్కువైతే మళ్ళీ ఫ్లేవర్స్ మారిపోతుంది. అలాగే ఇలాచి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మిక్సీ పట్టుకుంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది కదా, కాబట్టి కొంచెం పంచదార వేసేసుకొని ఇలా బాగా పొడి చేసుకుంటే ఏంటంటే మొత్తం అంతా కూడా ఇలా బాగా పౌడర్లా అయిపోతుంది. ఆల్రెడీ మనం ఇలా ఉడికిచ్చేసుకున్నాం కదా, మొత్తం పప్పు బియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే కొంచెం చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లము మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోయాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని చక్కెర అలాగే అనాస పువ్వు, జాజికాయ, పచ్చకర్పూరం, ఇలాచి ఈ పౌడర్ని కూడా అందులో వేసేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ సరిపోతుంది. ఇందులో మీకు కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు. నేనైతే ఇలానే చేశాను ఇవాళ. మీకు కావాలంటే పోసుకోండి, లేకపోతే లేదు. కొంచెంమంది పాలు వేస్తే తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు సరిపోయింది, క్వాంటిటీకి సరిపోయింది అనమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి మిక్స్ చేసేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయడమే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఏంటి అనుకున్నా నేను, కానీ ఇలా తెలిసిన వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుంటుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి వాళ్ళు ట్రై చేసి దేవుడికైతే నేను నైవేద్యంగా పెట్టాను ఇవాళ. మన చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.